జైసల్మేర్ భారత టూరిజానికి అలాగే రాజస్థాన్ టూరిజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ప్రాంతం. రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ మధ్యలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జైసల్మేర్లో ఈ కోటను చూడడానికి లక్షలాది మంది పర్యాటకులు ప్రతి ఏటా వస్తారు. ప్రతి ఏటా వచ్చి ఇక్కడ ఇండియన్ టూరిజాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారు. ముఖ్యంగా జైసల్మేర్లో సన్సెట్ చాలా పాపులర్. ఎండలు ఉన్నటువంటి డిజర్ట్లో కూడా అంతే స్థాయిలో ఒక ఎడారి గేమ్స్ ఆడుతూ ఉంటారు ఎడారుల్లో. ఆ తర్వాత ఈ ఫోర్టులో వచ్చి ఎక్కువగా యూరోపియన్లు వస్తారు. ఎందుకంటే భారతీయ కట్టడాలని ఎక్కువగా ఆకర్షించేది యూరోపియన్లు. వారంతా వచ్చి ఇక్కడ స్టడీస్ కూడా చేసి వెళ్తారు. జైసల్మేర్ కోట ఎలా నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఈ యొక్క రాజు గొప్పతనం ఏంటి, ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధం ఏదైతే వాతావరణం నెలకొని ఉంది, 1971 ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధం సమయానికి ఇప్పుడు సమయానికి ఏంటి తేడా, తనోత్మాతకి తర్వాత జైసల్మేర్ కోటకి రాజస్థాన్కి ఉన్నటువంటి అనుబంధం ఏంది, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. రాజస్థాన్ టూరిజంలో అత్యంత కీలకమైనది జైసల్మేర్లో ఉన్నటువంటి జైసల్మేర్ ఫోర్ట్. 1156 తర్వాత నిర్మించినటువంటి ఈ యొక్క కోట ఇప్పటికీ ఎప్పటికీ రానున్న రోజుల్లో కాదు వచ్చే తరానికి కూడా భారతదేశం టూరిజానికి పూర్తి స్థాయి ఆయుపట్టు. ఇక్కడ దాదాపు 70% మంది పూర్తిగా టూరిజం మీద డిపెండ్ అయి ఉంటారు. చాలా జీవితాలన్నీ కూడా ఈ యొక్క పర్యాటక రంగాన్ని నమ్ముకొని ఉంటాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటారు. అయితే సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఫుల్ సీజన్ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఆగస్టు 31 వరకు కూడా అన్ సీజన్ ఉంటుంది. ఎండాకాలంతో పాటు కూడా ప్రస్తుతం యుద్ధ వాతావరణం ఇక్కడ నెలకొని ఉండడంతో మొత్తం కోట అంతా బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది ఈ కోటను చూడడానికి వస్తారు. జైసల్మేర్ ఫోర్ట్ అంటే చాలా పాపులర్. యాక్చువల్గా యునెస్కో కూడా గుర్తించినటువంటి కోట ఇది. ఈ కోట ఆధారంగా మన తెలుగు సినిమాలు ఎన్నో తీశారు. ఈ కోటకు వచ్చి సినిమా షూటింగ్లు చేశారు. చాలామంది కూడా మనకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పాటలు తీసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ ప్రస్తుతం టూరిజం ఎలా ఉందో కనుక్కుందాం. ఇక్కడ జరుగుతున్నటువంటి టూరిజానికి సంబంధించి అలాగే ప్రస్తుతం యుద్ధ వాతావరణాన్ని గురించి కూడా స్థానికంగా ఉండే వాళ్ళతో మాట్లాడదాం. ఇండిया पाकिस्तान बीच में वार सिचुएशन रहता है ना, सो आपका इसके टूरिज्म के बारे कुछ इफेक्ट हुआ क्या? जी नहीं, क्योंकि ये जो इलाका है ना, यहाँ पर 9 खूंट है और हर 9 खूंट में जो यहाँ की देवियाँ हैं, तनोट है, घंटियाली है, यहाँ के जो राजा है वो हमेशा जो यहाँ के रक्षक रहे. जैसे यहाँ पर तनोट का जो मंदिर है, ऊपर जो महल के अंदर सौंग्यम महाभाव का मंदिर है, वो यहाँ की देवियाँ यहाँ की रक्षा करती है. हर लोग यहाँ की देवियाँ करते हैं. यहाँ क्या है ही नहीं. क्या सबसे पहले जो वार हुआ था 1965 का हुआ था, सबसे पहले वार हुआ था. उसके बाद हुआ 1971 में, 1971 में हुआ. लेकिन यहाँ ऐसा परिचय है कि जो यहाँ की जो देवी है अभी भी जो बम है वो फूटे नहीं है. बम देवी ने अपने हाथ में ले लिए थे. मैंने खुद ने देखा था जब यहाँ पर अटैक होता था, उस समय देवी की ढाल और तलवार पूरे ऐसे होती थी यहाँ पर. इस कारण से ये जो किला है, ये तो जैसलमेर है, इस कारण से यहाँ पर अभी कोई वो नहीं है. After here there is the Pakistan border 155 kilometers, so we are almost depending by tourism here. So like kind of the May and June we have little bit tourists, but now there is very off. There is no one here, but here is peace. Regularly, how many countries people are visiting here in season, peak season? Peak season like a Gujarati, Marathi, Punjabi, every kind of the tourists they are coming. Mostly it's like a European. We have season in July, August. They are coming like a Spain and Italian, so they has holiday in July and August. So mostly we have Spanish and Italian, so we can see what's on in September, July. It will be affected, much expected, because tourism industry is very sensitive industry. Something happen without any action, they will be stopped. So it will be affected, but I hope it will be going very normalized, and India government is very, very keen about the tourism industry, and our cities most of they are depend on tourism. So I hope so government will do better for tourism as well as goes for peace, and effectively peace for the favor of Indian citizens and tourism as well. कितना आदानी आपको कम हो गया टूरिज्म ये पूरा इंडिया पाकिस्तान बॉर्डर इफेक्ट? Well, this is off season for foreign tourists, but domestic tourists are still coming who have holidays, who mostly in Rajasthan, nearby Gujarat. They are coming to here to visit as well as desert and city. But when it was in a black out and roads are closed, nobody can go out of Jaisalmer towards Pakistan.
So most of 3-4 days still is blocked. No one come. రైట్, ఇక్కడ చూస్తున్నాం చాలా మంది వేలాది కుటుంబాలంతా కూడా ఏదైతే ఫోర్ట్ ఉందో ఈ ఫోర్ట్ మీదే ఆధారపడినటువంటి బతుకులన్నీ కూడా మొత్తం తాము నష్టపోతున్నట్టు మాట వాస్తవం. ఎందుకంటే ఉదయం 9 నుంచి రాత్రి 6 గంటల వరకు మాత్రమే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి బిజినెస్ జరిగే అవకాశం ఉంటుంది. सब आप बताओ ना, आपको ऑटो चलता है ना यहाँ से ऊपर लेके जाते, तो कुछ संख्या चेंज हुआ क्या? So now we have no ones, so we are like a peace. So nobody here coming, going. So we can see in July, August what's on. సో ఇది మనం కోటాలోకి వెళ్తున్నాం. కోటాలో ప్రస్తుతం అంతా కూడా సాధారణ జీవితం ఉంటుందని చెప్తారు, కానీ పూర్తిగా మొత్తం అంతా కూడా ఇక్కడ ఒక గంభీరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే జనజీవనానికి కల్పించేటువంటి ఉపాధి ఉంటుందో ఆ ఉపాధి అంతా యుద్ధ వాతావరణం మూలంగా బార్డర్ రాష్ట్రాల్లో కోల్పోయిందని చెప్పొచ్చు. అటు జమ్మూ కాశ్మీర్ నుంచి, అటు పంజాబ్ నుంచి, ఇటు గుజరాత్ కావచ్చు. ముఖ్యంగా నేనున్న జైసల్మేర్లో మాత్రం దాదాపు ఈ రాష్ట్రం అంతా 70% టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. అదంతా కూడా ప్రస్తుతం మూగపోయినటువంటి పరిస్థితి. రైట్, కోటలో ఏం జరుగుతుంది, కోటలో ఎవరెవరు ఉంటారు, కోటకు సంబంధించినటువంటి టూరిజం మీద ఎంతమంది డిపెండ్ అయి ఉంటారు, కోట లోపల ఎలా ఉంటుంది పరిస్థితి, ఈ యొక్క రాజులకు సంబంధించినటువంటి కోటలో యునెస్కో గుర్తించినటువంటి ఈ జైసల్మేర్ ఫోర్టులో ఇంకా టూరిజం మూలంగా రాజస్థాన్ అంటేనే కళాకారులు ఉన్నటువంటి ప్రాంతం, అలాగే కళాకారులు తయారు చేసేటువంటి ఉత్పత్తులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. ఒంటె చర్మాలతోనూ ఒంటె అవశేషాలతోనూ ప్రత్యేకమైనటువంటి ఎన్నో వస్తువులను తయారు చేస్తారు. అయితే టూరిజం ఎఫెక్ట్ భారీగా ఉండడంతో అన్ సీజన్ అయినా కానీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి బార్డర్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ప్రస్తుతం కనిపించిన పరిస్థితి, కోట అంతా కూడా బోసిపోయిన పరిస్థితి. సో जी साहब आप बताओ जी, अभी कैसा चल रहा है आप लोगों को? क्यों ना उधर एक साइड ऑफ सीजन है और एक साइड पूरा बंद है, रास्ता भी खड़े हैं, तो क्या सोच रखते हैं आप लोगों को? ये 4 महीने को कुछ मुश्किल होता है आपको? बेसिकली हमारे मई जून में तो वैसे ऑफ सीजन ही होता है, क्योंकि यहाँ टेम्परेचर काफ़ी हाई रहता है. बट इस वॉर के इफेक्ट के कारण जो आसपास के स्टेट के टूरिस्ट है, बॉर्डर टूरिस्ट जैसे गुजरात के हो गए, ये जनरली थोड़े बहुत आते हैं, लेकिन इस इफेक्ट के कारण वो भी अभी यहाँ आना प्रेफर नहीं कर रहे हैं. और काम तो अब 3-4 महीने हमारे ऑफ ही चलेगा जुलाई के तक. और इस वॉर के इफेक्ट के कारण कोई अभी सब अपनी सेफ्टी चाहते हैं, इसलिए यहाँ आना कम प्रेफर करते हैं. हम एक बात सुना था, ये तनोद माता का पूरा आशीर्वाद ये फोर्ट के लिए रखते हैं, ये क्यों सच है क्या? ये तो सच है ही. 1971 की वॉर हुई थी, तब वहाँ पे हमारे तनोट माता टेम्पल पे पाकिस्तान ने मोर देन 400 बॉम्ब्स वहाँ गिराए थे. उसमें से 150 बॉम्ब्स मंदिर के एरिया के अंदर गिरे थे, लेकिन एक भी फूटा नहीं था. ये हमारी देवी का प्रताप है, उनकी ब्लेसिंग है. और वहाँ की आर्मी के लोग भी, पाकिस्तान के लोगों को भी पता है कि हाँ, यहाँ हमारी देवी है जो हमारा एक सुरक्षा कवच का काम करती है. और इस बार भी वैसा ही हुआ है. बहुत मिसाइल्स उन्होंने यहाँ पे फेंकी, लेकिन एक भी नीचे नहीं गिरा सकी. खासकर हमारे इंडियन आर्मी के कारण उन्होंने हमारे को पूरा సేఫ్ రఖా. ఓకే, చూస్తున్నాం మనం అనేకమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్యూర్ లెదర్తో, కొన్ని వీరు చెప్తున్న దాని ప్రకారం అయితే ఒంటె చర్మం ఏదైతే ఉందో దాని యొక్క చర్మంతో కూడా తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. మొత్తం రాజస్థాన్లో ఇలాంటి లెదర్ ప్రోడక్ట్స్కి సంబంధించి కూడా పూర్తిగా ఈ టూరిజం డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది. వారి యొక్క జీవనోధారమే ఈ రకమైనటువంటి వస్తువులు తయారు చేసి ఇక్కడికి వచ్చే టూరిస్టులను ఆకట్టుకొని వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. అయితే కొద్ది రోజులుగా దాదాపు మనం ఇప్పుడైతే ఎన్టీవీ బార్డర్ సరిహద్దుల్లో కవర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ టూరిజం అంతా కూడా కొలాప్స్ కావడంతో ఆఫ్ సీజన్ అయినా కానీ స్థానికంగా ఉండే వాళ్ళు వస్తారు, శని ఆదివారాలు వస్తారు. కానీ ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది. మనం వచ్చేటప్పుడే చూసాం, రోడ్లన్నీ కూడా బోసిపోయి ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం అంతా సాయంకాలం అయితే అంతా రోడ్లపైన వాహనాలు లైట్లు వేసుకోకుండా ఉండాల్సిన పరిస్థితి ఉండడంతో ఇక్కడ ప్రస్తుతం అయితే గడ్డు పరిస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు. మహారాజా జైసల్దేవ్ 1156 జూలైలో నిర్మించినటువంటి కోట ఇది. ఆయన కూర్చొని పరిపాలించినటువంటి చరిత్ర ఇది. ఆయన కూర్చొని రాజ్యం నడిపినటువంటి ఒక స్థానం ఇది. జైసల్దేవ్ పేరు మీదనే జైసల్మేర్ కూడా వచ్చిందని ఇక్కడ స్థానికంగా హిస్టరీ చెప్తుంది. సల్ మేరు అంటే జైసల్ రాజు, మేరు అంటే పర్వతం. కొండల మీద ఉన్నటువంటి దీన్ని పర్వతాన్ని జైసల్మేర్గా మార్చి ఈ యొక్క కోటని 1156లో ఆయన నిర్మించారు. అప్పటి కోట ఇప్పటికీ కూడా అందరికీ ఒక ఆదాయ మార్గంగా మారింది. ఆ తర్వాత టూరిజం ప్రాంతంగా మారింది. భారత్ యొక్క టూరిజాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. 1156కి 2025కి మధ్యలో ఎన్నో రాజ్యాలు వచ్చాయి, రాజులు పోయారు, ప్రభుత్వాలు వచ్చాయి. ప్రభుత్వాలన్నీ రాజులకు సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని మ్యూజియంగా మార్చాయి. ప్రస్తుతం జైసల్దేవ్ కట్టినటువంటి ఈ యొక్క నిర్మాణం
అంతా మొత్తం మ్యూజియంగా మార్చారు. చూడొచ్చు, మన కెమెరామెన్ గణపతి చూపిస్తారు. జైసల్మేర్ ఫోర్ట్ ప్లేస్ మ్యూజియంగా, హెరిటేజ్ సెంటర్గా దీన్ని మార్చారు. ఆయన వంశీకులు దీని బయట ఉన్నటువంటి ప్రాంతంలో నివసిస్తున్నారు. దాదాపు 10,000 నుంచి 20,000 మంది ఈ యొక్క కోటలోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి. సో కొద్దిమందితో మాట్లాడదాం. హౌ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఫోర్ట్ పర్టికులర్లీ ఫర్ యువర్ ఫ్యామిలీస్, ఫర్ బటర్ అండ్ బ్రెడ్? This only the living fort we can say in the world. Where still 3,000 people living in it. Our 8th generation live up here, more than 8 generation, and this fort is more than 869 years old, and this is the heart of the town, we can say. In olden day, the town is only the fort. Now Jaisalmer get bigger and bigger, but before Jaisalmer is only the fort, and this is main thing in the town, we can say, the most important thing of जैसलमेर. अभी ऑफ सीजन चल रहा है आपको, बट वही समय पे युद्ध वातावरण भी चल रहे हैं, शांति उल्लंघन की पाकिस्तान किया, तो अब लोग क्या सोचते हैं इस बारे पे? ऑफ सीजन सर मई जून हमारे यहाँ क्वाइट होता है, पर ठीक है थोड़ा वॉर का पड़ा है, फर्क पर इतना कुछ नहीं है. आज भी आप देख लो, देयर इज मोर देन 100 टूरिस्ट हियर, दे आर आउट फ्रॉम राजस्थान. Someone from Gujarat, someone from where, but they are out from Rajasthan. तो इतना युद्ध का फर्क नहीं पड़ेगा. इवन मई जून हमारे लिए ऑफ सीजन ही होता है बिकॉज ऑफ हॉट. बस कुछ इस युद्ध का फर्क पड़ा है थोड़ा सा, बाकी लोगों की घबराहट नहीं है, क्योंकि हम यहाँ बॉर्डर पे और हमारी रखवाली करती है मातेश्वरी तनोट राय. क्या आपको पूरा विश्वास है क्या अभी शांतियुत वातावरण है कि बोल रहे हैं पाकिस्तान नहीं उल्लंघन करते हैं, तो ये आपको ये राजस्थान और जैसलमेर के बारे में माता जी का आशीर्वाद रहता है क्या? हमारे यहाँ हर टाइम माता जी का आशीर्वाद रहता है. जब 71 में भी गोलियां चली और बम फटे गए, जब भी हमारी भगवती ने लाज रखी जैसलमेर में, तनोटा माता के अंदर जो बम गिरे गए उसको उन्होंने पकड़ लिया और एक भी बम यहाँ फटा नहीं. अभी भी ऐसा ही हुआ, जब 7 तारीख को जब यहाँ बम विस्फोट हुए जैसलमेर में, तो वहाँ भी देवियों ने रक्षा किया. एक भी बम हमारे जैसलमेर में राजस्थान में कहीं नहीं फूटे, उनको अंतरिक्ष में फोड़ दिए गए. और इनकी हमारे यहाँ पर जो मंदिर है हमारे जैसलमेर में, कालीडूंगर राय, चामुंडा माता का मंदिर जैसे किले के अंदर है, सौंगिया माता का मंदिर है, तेमड़े राय है, जो देवी देवता हैं वो हमारी रक्षा करते रहते हैं और उम्र पर उन्होंने हमारी रक्षा की है, इसलिए हम लोग उनको पूछते हैं. तो आप बताओ, आप क्या करते हैं इधर टूरिज्म में? तो अभी चुपके बैठ के रहते हैं आप लोग, कोई बिजनेस नहीं? तो सर अभी एक्चुअली में जैसलमेर का जो टूरिज्म है वो मेनली 6 मंथ ही चलता है. तो अभी जैसे ऑफ सीजन है, जैसे मार्च से लेकर होली के बाद में इधर ऑफ सीजन आ जाता है, तो इधर कहने का मतलब इतना टूरिस्ट नहीं रहता, क्योंकि गर्मी बहुत रहता है. जैसे वातावरण भी है इंडिया पाकिस्तान बॉर्डर में, वातावरण है, लेकिन एक कहने का मतलब कि अभी सीजन होता तो इस चीज का फर्क पड़ता. अभी ऑफ सीजन है तो ज्यादा इस चीज का हमें फर्क पड़ नहीं रहा. और चारों तरफ देवियों के मंदिर है, हमारे ऊपर कृपा है, फ्री माइंड हम लोग बैठे हैं. जैसे मेनली सर घंटियाली माता का मंदिर है, तेमड़े राय का मंदिर है, सौंगिया माता का मंदिर है, काले डूंगर राय का है, तनोट राय का है, देग राय का है, बादरी राय का है, सौंगिया माता का है, चामुंडा माता का है. सभी माताओं का मंदिर है और फुल कृपा है हमारे ऊपर. हम फ्री माइंड है और ऐसे ही बैठे रहेंगे. జై హింద్, జై భారత్. సో వస్తున్న చాలా మంది స్థానికులంతా కూడా ఇలాంటి రాచరికపు కోటలన్నీ కూడా భారతదేశంలో ఇప్పుడు పూర్తిగా టూరిజం స్పాట్గా మారాయి. ఇక్కడ రాజా మహల్ ఉందో దానికి ఎదురుగా ఉన్నట్టుది రాణి మహల్. ఆ పావురాలు కనిపిస్తున్నటువంటి ప్రాంతం రాణి మహల్. రాజా మహల్ను ఆనుకొని ప్రత్యేకంగా రాణి మహల్ ఉంటుంది. సో ఇది కూడా 1156లోనే నిర్మించినది. సో ఈ రకంగా చూస్తే రాజస్థాన్ మొత్తం అంతా కూడా టూరిజం మీద డిపెండ్ అయినటువంటి నేపథ్యంలో ఇక్కడ జైసల్మేర్ బార్డర్లో కూడా అందరూ ఎవరైతే దీని మీద ఆధారపడి ఉన్నారో వారంతా ప్రస్తుతం గంభీర వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమకు ఇంకా మంచి రోజులు వస్తాయన్నటువంటి ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తారు. అయితే రాజస్థాన్ కానీ ఈ యొక్క జైసల్మేర్ కానీ సప్తమాతల వల్ల, వారి యొక్క ఆశీర్వాదాల వల్ల ఏది జరగదన్నటువంటి భరోసా వాళ్ళలో కనిపిస్తుంది. జైసల్మేర్ కోట నుంచి మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా చూస్తున్నాం. జైసల్మేర్ రైల్వే స్టేషన్ కావచ్చు, జైసల్మేర్లో ఉన్నటువంటి చెరువులు కావచ్చు, మొత్తం జైసల్మేర్ అంతా కూడా ప్రస్తుతం ఒక కర్ఫ్యూ వాతావరణం. ఇంతకుముందు టూరిస్టులతో ఎప్పుడూ కలకల్లాడేటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో, నేను టాప్ ఆఫ్ ద జైసల్మేర్ ఉన్నాను, వ్యూ పాయింట్లో ఉన్న జైసల్మేర్లో. ఒకప్పుడు అంతా కూడా టూరిస్టులతో కలకల్లాడేటువంటి ఈ ప్రాంతం బోసిపోయింది. సిటీ అంతా కనిపించేటువంటి ప్రాంతం. కొద్దిమంది టూరిస్టులు అంతా ఇక్కడ వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు సమ్మర్ హాలిడేస్ ఉండడంతో ఇండియా మొత్తం అంతా తిరుగుతున్నారు. मनाली, हिमाचल प्रदेश. अभी रिटर्न में आए हम इधर कसोल और मनाली सब घूम के आए. वहाँ इधर जैसलमेर घूमने के लिए आए. टूरिस्ट बहुत कम हो गए. हम जहाँ रुके थे टेंट में सिर्फ हम ही थे. हमारा ग्रुप ही था, कोई और था नहीं. और अभी अच्छा है, सब घूमने के लिए सब चालू है.
आप लोग बहुत बिजी आदमी था इधर जैसलमेर में, अभी कैसे लगता है? अब एकदम फ्री हो गए। अब ये महीना भर तक कोई टूरिस्ट नहीं आएगा यहाँ पे, जब तक ये शांति नहीं होता, क्योंकि बॉर्डर पास में 100 किलोमीटर दूर है। यहाँ से अगर जोधपुर भी जाओगे 3 घंटे का रास्ता लगता है, इसलिए पूरा बॉर्डर बंद कर दिया इन्होंने, माल पूरा रास्ते बंद कर दिया, आज ही खोले है। ये गुजराती ज्यादातर टूरिस्ट गुजराती आता है यहाँ पे, उसने भी आना बंद कर दिया। उनको रजा चाहिए, गुजराती को कोई छुट्टी मिलनी चाहिए, कब भागने घूमने बाहर निकल जाए। गुजरात भी बॉर्डर है, ये भी बॉर्डर, आना तो असंभव हो गया। ये लोग भगवान यहाँ किधर से घूमते घूमते रात हो गए, और हमको उम्मीद है 15 दिन तक यहाँ कोई भी नहीं आएगा। పక్కన గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చేటువంటి టూరిస్టులు కూడా వారు తక్కువ మంది వస్తున్నారు, ఎందుకంటే కొద్దిమందికి సెలవులు కూడా ఇవ్వకపోవడము. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ ఉన్నా కానీ జైసల్మేర్లో ప్రస్తుతానికి తగ్గింది. ఒకప్పుడు 70 to 80% ఉండేది, ఇప్పుడు కేవలం 10% పడిపోయిందని చెప్పి స్థానికంగా ఉన్నవారు అంటున్నారు. జైసల్మేర్ నుంచి కెమెరామెన్ గణపతితో దినకర్, NTV, రాజస్థాన్.